తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. This is Gayatri. Welcome to ET Exclusive. మన పనిని మనం పర్ఫెక్ట్గా చేసుకుంటూ పోతామంటే చాలా సందర్భాల్లో చెల్లుబాటు కాదు. పక్కనోళ్ళు ఏం చేస్తున్నారో చూడాలి, వాళ్ళ స్ట్రాటజీల్ని గమనించాలి. మన స్పీడ్తో పోలిస్తే వాళ్ళెంత, మన స్పీడ్ని వాళ్ళెప్పుడు అందుకోవాలి అంటూ చిన్న చూపు ఉండకూడదు. కొన్నిసార్లు ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా రేసులో వెనకబడక తప్పదు. ఇంతకీ ఇదంతా ఎందుకు అంటారా? చూసేద్దాం పదండి. ఇప్పుడు సెట్స్ మీదున్న సినిమాలే కాదు, ఆ తర్వాత చేయబోయే సినిమాలోనూ హిట్ కంటెంట్ సెలెక్ట్ చేసుకుంటున్నారు సీనియర్లు. నెక్స్ట్ ఇయర్ మన శంకర వరప్రసాద్ గారు విశ్వంబరతో జనాలను మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. మన శంకర వరప్రసాద్ గారు సెకండ్ హాఫ్ లో వెంకటేష్ చేసే హంగామా మామూలుగా ఉండదంటూ ఆల్రెడీ ఫిల్మ్ నగర్ లో టాక్ షురూ అయింది. మరోవైపు ది మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ ని త్రివిక్రమ్తో చేస్తున్నారు వెంకీ. ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్ కు పీస్ట్ రెడీ అంటున్నారు క్రిటిక్స్. ఇటు మైల్ స్టోన్ మూవీ కోసం రెడీ అవుతున్నారు నాగ్. రీసెంట్ గా రజనీకాంత్ కి విలన్ గా మెప్పించిన కింగ్ నెక్స్ట్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. శివ రీ రిలీజ్ తో ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పిస్తున్నారు. పక్కా ప్లానింగ్ తోనే మూవ్ అవుతానంటున్నారు నాగ్. బాలకృష్ణ లైనప్ మామూలుగా లేదు. ఇప్పుడు అఖండ తాండవం పనుల్లో ఉన్నారు. వెంటనే గోపీచంద్ మలినేనితో సినిమా ఉంది. ఆ వెంటనే బాబీ మూవీ ఉంటుందనే వార్తలున్నాయి. రజనీకాంత్ జైలర్ 2లోనూ బాలయ్య మ్యాజిక్ చేయబోతున్నారు. సీనియర్ల ఈ లైనప్ చూసి మరింత అలర్ట్ అవుతున్నారు యంగ్ స్టార్ హీరోలు. ఏమాత్రం కాస్త నిర్లక్ష్యంగా ఉన్నా రేస్లో వెనకబడతామనే భయం వెంటాడుతోంది వాళ్ళని అన్నది క్రిటిక్స్ అబ్జర్వేషన్. రష్మిక టాపిక్ లేనిదే, రష్మిక మాట లేనిదే టాలీవుడ్ నడవడం లేదు. సీజన్ ఏదైనా, సీజన్తో సంబంధం ఉన్నా లేకున్నా ట్రెండ్లో ఉంటున్నారు రష్మిక మందన. ఇప్పుడు లేటెస్ట్గా ఆమె స్టోరీ సెలెక్షన్ వైరల్ అవుతోంది. ఏ స్టేజ్ అయినా నేషనల్ క్రష్ ఉండాల్సిందే. డైరెక్ట్గా అటెండ్ కాలేకపోతే వీడియో అయినా పంపాల్సిందే. అది ఆ స్టేజ్ మీద ప్లే కావాల్సిందే. గర్ల్ ఫ్రెండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మిస్ అయిన రష్మిక మందన వీడియో పంపారు. రష్మిక కమిట్మెంట్ కి ఫిదా అవుతున్న వారు కొందరైతే ఆమె స్టోరీ సెలక్షన్స్ ని మెచ్చుకుంటున్నవారు మరికొందరు. నలుగురితో పాటు నడుస్తున్నట్టే ఉన్నా తనకంటూ స్పెషల్ రూట్ వేసుకుంటున్నారు రష్మిక మందన. ఆమె కెరీర్ లో దాదాపు ఫస్ట్ ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా ది గర్ల్ ఫ్రెండ్. రాహుల్ రవీంద్రన్ డైరెక్టర్ కాకపోతే ఈ సినిమా చేయకపోయేదాన్నని చెప్పారు నేషనల్ క్రష్. ఈ సినిమా సబ్జెక్ట్ అంతా కొత్తగా ఉంటుందన్నది ఆమె మాట. అంతేకాదు తన ఫస్ట్ లేడీ ఓరియంటెడ్ సినిమాకు కావలసినంత పర్ఫెక్ట్ మెటీరియల్ దొరికిందంటున్నారు రష్మిక. ఆల్రెడీ ఆమె నటించిన థామా 200 కోట్ల క్లబ్ దగ్గర సెలబ్రేట్ చేసుకుంటుంది. ఈ వారమే ది గర్ల్ ఫ్రెండ్ సందడి చేయబోతుంది. అటు మైసా షూటింగ్ కేరళలో మొదలైంది. ఇంకోవైపు ఎంగేజ్మెంట్ వార్తలు. అన్నిటినీ పక్కా ప్లానింగ్ తో ఎగ్జిక్యూట్ చేస్తున్నారు రష్మిక మందన. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అనగానే వినడానికి మేం రెడీ అంటూ కుర్రకారు మొత్తం అలర్ట్ అయిపోతారు. ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రాజెక్టులు చేస్తూ బిజీగా గడిపే రెహమాన్ తెలుగుకి మాత్రం చాలా కాలం దూరంగానే ఉండిపోయారు. ఇప్పుడు చేస్తున్న పెద్ది మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. అందుకే ప్రమోషనల్లోనూ యాక్టివ్గానే పార్టిసిపేట్ చేస్తున్నారు. కోలీవుడ్ లో సూపర్ డూపర్ సెన్సేషనల్ మ్యూజిక్ ఇచ్చిన ఏఆర్ రెహమాన్ కి టాలీవుడ్ లో సక్సెస్ అనేది అందని ద్రాక్ష పండులాగానే మారింది. ఆయన చేసిన పాటలు క్లిక్ అయ్యాయి. పెద్ద పెద్ద హీరోలతోనే పనిచేశారు. అయినా సక్సెస్ పలకరించలేదు రెహమాన్ని. ఆస్కార్ వీరుడు రెహమాన్ పెద్దికి మ్యూజిక్ డైరెక్టర్ అనే మాట వినగానే మనోడికి తెలుగులో హిట్ లేదుగా అని అనుకున్నారంతా. అసలే గేమ్ చేంజర్ ఫ్లాప్ తో ఇబ్బంది పడుతున్న చెర్రీ ఇప్పుడు రెహమాన్ బరువును కూడా మోయాలా అని మాట్లాడుకున్నారు. కానీ వాటిని పట్టించుకోవట్లేదు చెర్రీ. రెహమాన్ కూడా కుర్రకారుతో పోటీ పడుతూ ప్రమోషన్లలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎలాగైనా ఈసారి హిట్ కొట్టాలని స్పోర్టివ్నెస్ కనిపిస్తోంది రెహమాన్ లో. బుచ్చిబాబు సానా కూడా పెద్ద ప్రమోషన్ల విషయంలో పర్టికులర్ గా ఉన్నారు. తన స్టైల్ ని ఫాలో అవుతూనే ట్రెండ్ పల్స్ పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాగైనా చెర్రీతో సక్సెస్ కొట్టేయాలన్న కమిట్మెంట్ కనిపిస్తోంది బుచ్చిబాబులో. ఆల్రెడీ ప్రపంచ మహాబాధ్యతనంతా భుజాలకెత్తుకున్నప్పుడు అటు ఇటు చూడ్డానికి ఎవ్వరూ ఇష్టపడరు. కానీ నా రూటే వేరంటున్నారు రాజమౌళి. దేని దారి దానిదే. ఒకదాని కోసం ఇంకొకటి ఆపడం ఎందుకు? ఆపాల్సిన అవసరం లేదు. సైడ్ బై సైడ్ సైమల్టేనియస్గా అన్నీ జరిగిపోతూ ఉండాలి. జరిగేలా చెయ్యాలి అన్నది జక్కన్న కాన్సెప్ట్. బాహుబలి ది ఎపిక్కి వచ్చిన స్పందన చూసిన వారు సినిమా రిలీజ్ అయి 10 ఏళ్లు దాటినా ఇంత క్రేజ్ ఏంట్రా బాబు అనుకుంటున్నారు. యాజ్ టీజ్ గా అదే ఫీలింగ్ లో ఉన్నారు రాజమౌళి కూడా.
అందుకే బాహుబలి అనే కాన్సెప్ట్ ని ఎన్ని రకాలుగా జనాలకు దగ్గర చేయాలో అన్ని రకాలుగాను చేరువ చేసేయాలని ఫిక్స్ అయ్యారు. బాహుబలి ది ఎటర్నల్ వార్ టీజర్ చూసిన వాళ్ళు వావ్ వాట్ ఏ థాట్ అని అంటున్నారు. దేవదానవుల మధ్య యుద్ధానికి ఓ మానవుడిని లింకు పెట్టిన తీరు బావుందంటూ మెచ్చుకుంటున్నారు. యానిమేషన్ మూవీస్ రూల్ చేస్తున్న టైంలో బాహుబలి ది ఎటర్నల్ వార్ ని జక్కన్న డిజైన్ చేసిన తీరుకు ఫిదా అవుతున్నారు. బాహుబలి యానిమేషన్ క్యారెక్టర్తో పాటు 14 లోకాలను లింకు పెట్టి కథ చెప్పిన విధానం కూడా బావుందంటూ ప్రశంసలు అందుతున్నాయి. ఓవైపు మహేష్ మూవీతో బిజీగా ఉన్న జక్కన్నకు ఇన్ని ఆలోచించే తీరిక ఎక్కడుందని విస్తుపోతున్నారు నెటిజన్లు. రియల్ ప్యాషన్ అంటే ఎలా ఉంటుందో జక్కన్నను చూసి తెలుసుకోవాలంటున్నారు ఫెలో డైరెక్టర్లు. నేను ఒక్కదాన్ని పక్కకి జరిగితే వరుసగా పొలోమని హీరోయిన్లు రంగంలోకి దూకేశారు. మళ్ళీ నా ప్లేస్ని నేను ఆక్యుపై చేస్తే మిగిలిన వాళ్ళందరూ ఏమంటారు? జస్ట్ ఇదే ఉంది పూజా హెగ్డే మనసులో. వాళ్ళు వీళ్ళనే తేడా లేకుండా తన దగ్గరకు వచ్చిన ప్రతి ఆఫర్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు పూజ. పూజా హెగ్డే ఇప్పుడు యమ స్పీడ్ మీదున్నారు. ఆల్రెడీ జననాయకంలో ఆమె హీరోయిన్. లారెన్స్ కాంచనా 4లోనూ నాయికగా నటిస్తున్నారు. దుల్కర్ సల్మాన్తోనూ హీరోయిన్ గా ఆమె నటిస్తున్నారు. బాలీవుడ్లోనూ ఓ ప్రాజెక్టు రెడీగా ఉంది. ఇవన్నీ కాక త్వరలో ధనుష్తోనూ జోడీ కట్టడానికి సై అన్నారు పూజా హెగ్డే. పూజా హెగ్డే అందుబాటులో లేక మిగిలిన హీరోయిన్ల గురించి ఆరా తీశాం కానీ ఆమె ప్రాజెక్టుకు సైన్ చేస్తే మిగిలిన వాళ్లతో పనేంటనే టాక్ వినిపిస్తోంది మేకర్స్ లో. ఈ ధోరణి వల్ల భాగ్యశ్రీ అవకాశాలకు గండిపడుతోందా? మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ కావడం బాగా మైనస్ అయింది భాగ్యశ్రీకి. ఇప్పుడు కాంతా మీద ఉంది కాన్సంట్రేషన్. ఆ వెంటనే ఆంధ్ర కింగ్ తాలూకా ఉంది. వీటి పరిస్థితి ఏమాత్రం అటు ఇటు అయినా భాగ్యశ్రీ కెరీర్లో కోలుకోవడం ఇబ్బందే. భాగ్యశ్రీ మాత్రమే కాదు, నెక్స్ట్ రిలీజ్ల మీద మీనాక్షి కూడా జాగ్రత్తగా ఫోకస్ పెంచుతున్నారు. సంక్రాంతికి వచ్చే అనగనగా ఒకరాజు మీద ఉంది మీనాక్షి దృష్టి. ఈ సినిమా సక్సెస్ ఆమె కెరీర్ కి చాలా కీలకం. లాస్ట్ ఇయర్ గుంటూరు కారం, ఈసారి సంక్రాంతికి వస్తున్నాం హిట్ అయ్యాయి. నెక్స్ట్ ఇయర్ అనగనగా ఒకరాజు కూడా క్లిక్ అయితే సంక్రాంతి హ్యాట్రిక్ లేడీగా ఫేమ్ తెచ్చుకుంటారు మీనాక్షి. ఒకవేళ తడబడితే మాత్రం ఆమెకు రావాల్సిన అవకాశాలను పూజా హెగ్డే ఎగిరేసుకుపోయే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయంటున్నారు క్రిటిక్స్. కెరియర్ ఊపు మీదుందని వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒప్పుకోవడం కూడా చాలా సందర్భాల్లో డేంజరే. కలిసొచ్చిన కాంబో అని ఏదో చిన్న కిక్కిచ్చే పాయింట్ ఉందని ప్రాజెక్టులని ఓకే చేస్తే ఆ తర్వాత వరుసగా పలకరించే ఫ్లాపుల్ని తట్టుకోవడం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు శ్రీలీల అలాంటి ఫేజ్లోనే ఉన్నారా? చూసేద్దాం, వచ్చేయండి. శ్రీలీల ఎనర్జీ వేరు, ఆమె టాలెంటు వేరు, ఆమెకున్న కామెడీ సెన్సు వేరు. అవన్నీ బయటకొచ్చేలా ఓ స్క్రిప్ట్ కావాలి అని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో శ్రీలీల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు రవితేజ. మరి అంత టాలెంట్ ఉన్న శ్రీలీల ఎక్కడ తప్పు చేస్తున్నట్లు? పర్ఫెక్ట్ హిట్ చూసి ఇన్నాళ్లు కావడానికి రీజన్ ఏమైనట్టు? తెలుగుతో పోలిస్తే హిందీలోనూ తమిళ్లోనూ ఎక్కువగా వినిపిస్తోంది మిస్ లీలా పేరు. మరి అక్కడైనా ఈ లేడీని మంచి విజయం పలకరిస్తుందా? ఇన్ కేసు శ్రీలీలకు పర్ఫెక్ట్ హిట్ రాకపోతే మాత్రం అర్జెంటుగా బ్రేక్ తీసుకోవాలి. బంగారం లాంటి కెరియర్ ఎక్కడ గాడి తప్పిందో రివ్యూ చేసుకోవాలనే సలహాలు వినిపిస్తున్నాయి. అంత అవసరం లేకుండానే శ్రీలీల సక్సెస్ సౌండ్ గట్టిగానే వినిపిస్తుందనే నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.